ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రగల్లపాటి కనకరాజు మరియు మహిళా విభాగ అధ్యక్షులుగా డాక్టర్ ప్రగల్లపాటి నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభకు మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆర్యవైశ్య సంఘాలలో ఉత్తమమైన క్రమశిక్షణతో కూడినటువంటి సంస్థ ఒకే ఒకటి రాష్ట్ర అవపా సంస్థని. ఇటువంటి సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా మరియు గౌరవ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇవ్వడం, దానిని సంరక్షించుకునే బాధ్యత నాది అని తెలిపారు. అవపా ద్వారా ప్రతి సంవత్సరం ఆర్యవైశ్యులకు స్కాలర్షిప్ ఇవ్వడం, ఉపాధి విద్యా అవకాశాలు కల్పించడం మరియు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని చర్యలను తీసుకునే ఏకైక సంస్థని కొనియాడారు. నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన కనకరాజు, డాక్టర్ నాగమణి దంపతులను అభినందించడానికి విచ్చేసిన సి రాధాకృష్ణ, ఇంజనీర్ సంతోష్, వాడపల్లి ఆర్యవైశ్య సత్రం చైర్మన్ కె వెంకటేశ్వరరావు, భరద్వాజ్ చక్రవర్తి మొదలగు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోషన్ ఎలా ఉంటాయి, నేను అనేది ప్రెసిడెంట్ చెప్తారు, మిగతా వాళ్ళే చెప్తారు. నేను ప్రగల్లపాటి కనకరాజు, సన్ ఆఫ్ ప్రగల్లపాటి జగన్నాథరావు, ఊరు కాకినాడ, యవపానంద్ 2006-2008 సంవత్సరం గాను నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్గా పదవిని స్వీకరిస్తున్నాను. నా పదవీ కాలంలో సంస్థ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి సంస్థ చేపట్టే కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటూ సంస్థ అభివృద్ధికి నా సాయశక్తిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను దీంట్లో ఉంటే బాగుంటుంది, మీరు అధ్యక్షుడిగా చైర్మన్గా ఉండండి అని చెప్పడము, చంద్రశేఖర్ గారు రాయబారం అనటము, ఆయనకు అప్పుడప్పుడు మా మీద చాలా ప్రేమ ఉంటుంది, అప్పుడప్పుడు ప్రేమ తగ్గుతూ ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చోబెడతాడు. మహిళా విభాగనందు 2026-28 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంలో చైర్మన్ గా మహిళా విభాగ అవపా ఏపీ పదవిని స్వీకరిస్తున్నాను. నా పదవీ కాలంలో సంస్థ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి సంస్థ చేపట్టే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ